వైసీపీ యువ నాయకుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఎమ్మెల్యే కావాలని బలమైన కోరిక ఉంది. కానీ ఆయనకంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కూడా దొరకడం లేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బైరెడ్డి కుటుంబానికి మొదటి నుంచి నందికొట్కూరు నియోజకవర్గం అడ్డ. సిద్ధార్థరెడ్డి తాత బైరెడ్డి శేషశయనరెడ్డి 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి కొనసాగిస్తున్నారు. కుటుంబ పెద్దల స్ఫూర్తితో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. సిద్ధార్థరెడ్డికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్వయానా పెదనాన్న. అయితే తండ్రి తనయుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. 2009లో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి కుటుంబానికి నమ్మకమైన నియోజకవర్గం లేకుండా పోయింది. మరోవైపు ఎలాగైనా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బలంగా కోరుకుంటున్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని ఆయన ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి రూపంలో వైసీపీకి బలమైన నాయకుడు ఉన్నారు. దీంతో అక్కడ అడుగు పెట్టే అవకాశం లేదు. ఇతర నియోజకవర్గాల్లో తలదూర్చే మార్గం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలనే ప్రశ్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నంద్యాల ఎంపీ లేదా పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల నుంచి కానీ పోటీ చేసే అవకాశం కల్పించాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. మొత్తంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలిచి ఎంపీ లేదా ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. Please subscribe .news.